నమస్కారం. ఈరోజు అడబాల ట్రస్ట్ వేదికపై కొబ్బరితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు విషయమై విశ్లేషిస్తూ అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా డాక్టర్ వేదు శ్రీరామశర్మ శిరీష తన యొక్క ప్రసంగాన్ని అందించారు. జీర్ణక్రియను మెరుగుపరిచి శరీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కొబ్బరి నీటితోనే లభిస్తాయని ప్రకృతి వైద్యులైన శ్రీరామ్ శర్మ తెలియజేశారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రపంచ కొబ్బరి దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మూత్రపిండాల్లో రాళ్లను కలిగించే శక్తి కానీ, జీర్ణశక్తిని పెంచేటువంటిది కానీ, తక్షణ శక్తిని అందించేటువంటి విశిష్టమైనటువంటి పోషక మూలకాలతో ఉన్నటువంటిది కొబ్బరి నీరని, కొబ్బరి అన్ని విధాలా కూడా కొబ్బరి పువ్వు చాలా విశేషమైనటువంటి శక్తిదాయినిగా ఉంటుంది. అలాగే కొబ్బరితో అనేక వస్తువులని, ముఖ్యంగా బెల్లంతోనూ కొబ్బరి కలిపి చేసేటువంటి ఆహార పదార్థాలలో ఉండే పోషక శక్తి ఎంతో విశిష్టం. నిజానికి కొబ్బరిలో సంతృప్తికరమైనటువంటి కొవ్వులు అధికంగా ఉంటాయి. అతిసార వ్యాధి పడిన వారిని కూడా కొబ్బరి నీరు తక్షణం వారికి ఒక విశిష్టమైనటువంటి పరిష్కార మార్గంగా మంచి ఆరోగ్యకరమైనటువంటి శక్తిని అందిస్తుంది. మన ప్రాంతంలో ఎక్కువగా కోనసీమలో అధికంగా కొబ్బరి తోటలు ఉంటాయి. కేరళ వారి యొక్క కొబ్బరి యొక్క విశిష్టత అయినా, అందుకని ఈ ప్రాంతంలో అనేక కుటుంబాలకు ప్రధాన ఆర్థిక వనరులు కొబ్బరి చెట్లే. ఒక కొబ్బరి చెట్టు కొడుకుతో సమానమని, అందుకని ఆ కొబ్బరి చెట్టు యొక్క పరిరక్షణలో విశిష్టంగా వాటికి చీడలు అవి పట్టకుండా పెంచడంలో ఈరోజు చాలా విశిష్టమైనటువంటి అవగాహన. అది సామాజిక వనరుల్ని పెంచుతుంది, ఇటు ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుంది. కనుక కొబ్బరి యొక్క ప్రయోజనాన్ని ఇటు ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలతో పాటు సామాజిక హితమైనటువంటి ప్రయోజనాలని అందించడానికి కొబ్బరిని సంక్షేమంగా ముందుకు నడిపించాలని ఆయన అందరికీ కూడా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, శ్రీ నగేష్, శ్రీ ధర్మచంద్ర, రాజా తదితరులు పాల్గొన్నారు.